శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహిళల భద్రతకు సంబంధించిన అంశాలను పాఠ్య ప్రణాళికలో చేర్చాలి. వేధింపులకు గురైనప్పుడు 112, 181 కాల్ సెంటర్లకు తెలియజేయాలి. ప్రతి ఒక్కరూ శక్తి యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయిపాటి శైలజ. కూటమి ప్రభుత్వం వచ్చింది, మహిళల్లో వెలుగులు తెచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాటిన డ్వాక్రా విత్తనం మహావృక్షమైంది. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. స్త్రీ శక్తిలో భాగమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విజయవంతం. తెలుగు మహిళల ఆధ్వర్యంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం. సూపర్ 6 సూపర్ హిట్ అంటూ నినాదాలు. సారథ్యం యాత్రను విజయవంతం చేయాలి. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర. మహిళల భద్రతకు సంబంధించిన అంశాలను, చట్టాల సమాచారాన్ని పాఠ్య ప్రణాళికలో చేర్చాలని, ప్రతి వారం విద్యార్థులకు వీటిపై తరగతులు నిర్వహించాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయిపాటి శైలజ సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ సహకారంతో రాజమహేంద్రవరంలోని ఐఎంఏ భవనంలో శనివారం జరిగిన మహిళల సంక్షేమం, భద్రత, హక్కులపై జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ రాయిపాటి శైలజ మాట్లాడుతూ మహిళల భద్రత, సంక్షేమంపై రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, రాయలసీమ, కాకినాడ జిల్లాల అనంతరం తూర్పుగోదావరి జిల్లాలో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థినులు, మహిళలు అనేక రకాల వేధింపులు ఎదుర్కొంటున్నారని, ధైర్యంగా ముందుకు వచ్చి వాటిపై ఫిర్యాదు చేయాలని సూచించారు. మహిళల భద్రత కోసం శక్తి యాప్తో పాటు 112, 181 కాల్ సెంటర్లు ఉన్నాయని తెలియజేశారు. ఎలాంటి సమస్యనైనా 181 నంబర్కు కాల్ చేసి చెప్పవచ్చునని, 1 స్టాప్ సెంటర్స్ ద్వారా మహిళలకు వసతి కల్పించడంతో పాటు కౌన్సిలింగ్ నిర్వహిస్తారని తెలిపారు. ఫోన్లను దుర్వినియోగం చేయడం వల్ల మన సమస్యలకు మనమే కారణమవుతున్నామని, ఫోన్ వినియోగ విషయంలో మహిళలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సామాజిక మాధ్యమాలు, ఆన్లైన్ స్నేహాల వల్ల ప్రేమలు, పెళ్లిళ్లు పెరిగాయని, వీటి వల్ల మహిళలు బాధితులుగా మారుతున్నారని చెప్పారు. మార్ఫింగ్ ఫోటోలు పంపి వేధింపులకు పాల్పడుతున్నారని, వీటిని ధైర్యంగా ఎదుర్కోవాలని అన్నారు. ఆత్మహత్య వంటి ఆలోచన చేయవద్దని సూచించారు. చిన్నారులపై లైంగిక వేధింపుల నివారణకు ఉద్దేశించిన పోక్సో చట్టం, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నిరోధక చట్టం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అన్నారు. వీటి ప్రకారం 10 మంది మహిళా ఉద్యోగులు గల ప్రతి సంస్థ అంతర్గత ఫిర్యాదు కమిటీలను ఏర్పాటు చేయాలని చెప్పారు. జాతీయ మహిళా కమిషన్ ఆదేశాల మేరకు వివాహానికి పూర్వమే కౌన్సిలింగ్ నిర్వహించే సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. మహిళా కమిషన్ కొన్ని కేసులను సుమోటోగా తీసుకుంటోందని, వ్యభిచారానికి అంగీకరించలేదని, భార్యను హత్య చేసిన కేసును మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళా కమిషన్ సభ్యురాలు కె జయశ్రీరెడ్డి మాట్లాడుతూ, ఎలాంటి లింకును క్లిక్ చేయకుండా ఫోన్కు మార్ఫింగ్ ఫోటోలు రావడం వంటి కేసులు వెలుగు చూస్తున్నాయని, ఇటీవల తన మార్ఫింగ్ ఫోటోలను చూసి ఒక బాలుడు ఆందోళనకు గురై ఆత్మహత్యాయత్నం చేశారని చెప్పారు. అబ్బాయిలే ఇంత ఆందోళన చెందుతుంటే ఇక అమ్మాయిల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. అయితే అధైర్యపడరాదని, ఆత్మహత్య వంటి ఆలోచన చేయకుండా పోలీసులను సంప్రదించాలని సూచించారు. సమస్యలకు భయపడవద్దని, అలాగే సమస్యలను దాచిపెట్టవద్దని, ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. అదనపు ఎస్పీ ఎన్బిఎం మురళీకృష్ణ మాట్లాడుతూ, జిల్లాలో 7 శక్తి టీంలు పనిచేస్తున్నాయని, కళాశాల సమయాల్లో మఫ్తీలో విధులు నిర్వహిస్తూ ఆకతాయిల వేధింపులను అరికడుతున్నామని చెప్పారు. సైబర్ నేరాల నివారణ కోసం 1930 కాల్ సెంటర్ను, గంజాయి, మాదక ద్రవ్యాల సమస్యల పరిష్కారానికి 1972 నెంబర్ను సంప్రదించాలని సూచించారు. మిస్సింగ్ కేసులను
4 నుంచి 8 గంటల్లోనే పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. సౌత్ జోన్ డీఎస్పీ భవ్య కిషోర్ మాట్లాడుతూ ఏ సమస్య ఉన్నా 112 నెంబర్కు ఫోన్ చేసి చెప్పవచ్చునని, పోలీసులు ఏమంటారో అని భయపడవద్దని విద్యార్థులకు సూచించారు. ఫోన్ చేసినప్పుడు తమ వివరాలు చెప్పాల్సిన అవసరం లేదని, సమస్య చెబితే పరిష్కరిస్తామని చెప్పారు. సైబర్ క్రైమ్ ఎస్ఐ అయ్యప్పరెడ్డి మాట్లాడుతూ ఏపీకే ఫైల్స్ను ఫోన్లో ఇన్స్టాల్ చేయవద్దని, అలా చేస్తే మన ఫోన్ ఇతరుల నియంత్రణలోనికి వెళ్ళి మన సమాచారం, నగదు దోపిడీకి గురవుతాయని చెప్పారు. సోషల్ మీడియాలో మన మార్ఫింగ్ ఫోటోలను తొలగించడానికి స్టాప్ ఎన్సిఐఐ సంస్థను సంప్రదించవచ్చునని చెప్పారు. సైబర్ నేరాలను cybercrime.gov.in వెబ్సైట్ ద్వారా 1930 కాల్ సెంటర్ ద్వారా అరికట్టవచ్చునని చెప్పారు. అధిక సైబర్ నేరాలు వాట్సాప్ ద్వారానే జరుగుతున్నాయని, కనుక వేధింపులు, నగదు డిమాండ్ చేయడం వంటివి జరిగినప్పుడు వెంటనే ఫోన్ నుంచి వాట్సాప్ను తొలగించాలని తెలిపారు. ఈబోట్ రిమూవల్ ద్వారా మన డేటాను ఫేక్ లోన్ యాప్స్కు పంపే వాటిని తొలగించవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎన్బిఎం మురళీకృష్ణ, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి టి శ్రీదేవి, సౌత్ జోన్ డీఎస్పీ భవ్య కిషోర్, సిఐ మంగాదేవి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మహిళా కమిషన్ చైర్పర్సన్గా బాధ్యత తీసుకొని 3 నెలలైంది. సో ఈ 3 నెలల్లో కూడా మా దగ్గరికి వచ్చే కేసెస్ బేస్ చేసుకొని కానివ్వండి, లేకపోతే వార్తల్లో వచ్చే కానివ్వండి, ఆ కేసెస్ బేస్ చేసుకొని ప్రభుత్వం కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నా, ఎన్నో చర్యలు చేపడుతున్నా కదా, ఇంకా ఎందుకు ఆడపిల్లల మీద అక్కడక్కడ అన్యాయాలు కానివ్వండి, వేధింపులు కానీ గురవుతున్నాయి అని ఆలోచించి దీనికి మార్గం ఏంటంటే కేవలం అవేర్నెస్, అంటే ఆడపిల్లలకు ఉండే హక్కులు, అలాగే వాళ్ళ ప్రొటెక్షన్కి ఏవైతే చట్టాలు ఉన్నాయో అవన్నీ కూడా జనాల్లోకి తీసుకెళ్ళాలి, ఆడపిల్లల్లోకి తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. ఆల్రెడీ రాయలసీమ జిల్లా ఒక 4 డిస్ట్రిక్ట్స్ కవర్ చేశాము. తర్వాత కాకినాడ, దెన్ ఈరోజు రాజమండ్రి రావటం జరిగింది. ఎందుకంటే మేము చూసే కేసెస్లో చాలా వరకు ఏంటంటే దాదాపు ఆడపిల్లలు తెలియనితనం కానివ్వండి, లేకపోతే ఆ వల్నరబుల్ ఏజ్ గ్రూప్లో ఉంటారు కాబట్టి ఎవరైనా ఒక వ్యక్తి స్నేహం చేసినప్పుడు లేకపోతే వాళ్ళ ట్రాప్లో పడిపోయి చేజేతుల జీవితాలు అనేది నాశనం చేసుకుంటున్నారు. సో ఇలాంటి సెషన్స్ మేము క్రియేట్ చేసి కేవలం యాక్ట్ ఏంటి, ఈ చట్టాలేంటి ఉన్నాయి మీకు హెల్ప్ అనే కాకుండా మేము రోజు చూసే సంఘటనలు ఏదైతే చెప్తున్నాం, ఎందుకంటే నిజంగా చూస్తున్నాం మేము. సో ఇలాంటి సంఘటనలు చెప్తూ ఆడపిల్లలకి ఇలా ఉంటుంది, బయట ప్రపంచం ఇలా ఉంటుంది, సో మీరు జాగ్రత్తగా ఉండండి, కొన్ని చేజేతులా మీ లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దు అనే ఉద్దేశంతో కూడా అవేర్నెస్ సెషన్స్ చెప్తున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్స్ రెగ్యులర్గా అవేర్నెస్ సెషన్స్ తీసుకుంటున్నాయి. విమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ తరపు నుంచి కూడా సిడిపిఓస్ కానివ్వండి, లేకపోతే పీడీస్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా, అలాగే కిషోర్ వికాసం పేరుతో సమ్మర్ క్యాంప్, సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు విలేజెస్లో కూడా వెళ్ళి అక్కడ ఏంటి ఆడపిల్లలకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఏంటి, లేకపోతే మెన్స్ట్రల్ హైజీన్, పాక్సో అంటే ఏంటి, పాష్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అయినా కూడా ఎక్కడో చోట ఇన్సిడెంట్స్ అనేది జరుగుతున్నాయి కూడా. ఎందుకంటే ఒకటి, ప్రతి ఆడపిల్ల మీద కూడా చేతిలో ఫోన్ ఉండేసరికి టూ మెనీ ఇన్ఫ్లుయెన్సెస్, యూట్యూబ్ కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, రీల్స్ కానివ్వండి, మూవీ ఇన్ఫ్లుయెన్సెస్, ఇవన్నీ కూడా చాలా ప్రభావం పడిపోయి ఇట్స్ ఓకే, ఇది చేస్తే పర్లేదు, నా చదువు కంటే ముఖ్యం, ఈ అబ్బాయితో వెళ్ళిపోవటం, నాకు ఇంట్లో ఒప్పుకోకపోతే ఈ అబ్బాయితో వెళ్ళిపోవచ్చు అనే ఒక మైండ్ సెట్లో పడిపోయి చాలామంది కూడా లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు. సో అది జరగకూడదనే ఉద్దేశంతో ఒకటి. అలాగే సైబర్ క్రైమ్ ఏదైతే కొంతమంది మా దగ్గరికి వస్తారు, ఇలా మేము ఫ్రెండ్షిప్ చేసాం, మా ఫొటోస్ వీడియోస్ ఆ అబ్బాయి సర్క్యులేట్ చేస్తా అంటున్నాడు, మాకు హెల్ప్ చేయండి, లేకపోతే మా అమ్మాయి స్కూల్కి వెళ్ళట్లేదు ఎందుకంటే ఆ అమ్మాయి ఫేస్ చేయలేకపోతుంది సొసైటీని, ఈ ఫొటోస్ బయటకు వస్తే ఏంటి అలాని. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ అన్నీ జరుగుతున్నాయి కాబట్టి వీటి నుంచి జాగ్రత్తగా ఉండాలనేది కేవలం మన చేతిలోనే ఉంది. ఏ పోలీస్ కానీ ఏ ప్రభుత్వం కానీ చేయలేదు. కేవలం మన చేతిలో ఫోన్ ఎలా వాడుకోవాలి, ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి, ఎంతవరకు మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనేది మన చేతిలో ఉంది. సో మనం జాగ్రత్తగా ఉంటే మనల్ని ఎవరూ కూడా ఏమీ చేయలేరు. అలాగే
డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ అనేది చాలా ఎక్కువైపోయినాయి అన్ఫార్చునేట్లీ. అది చదువుకున్నాడా చదువులేనాడా అని కాదండి, ఈవెన్ చదువుకున్నాడు, ఒక కంపెనీకి సిఎఫ్ఓ అయినా, ఒక సాఫ్ట్వేర్ అయినా, లేకపోతే ఒక గవర్నమెంట్ జాబ్లో పెద్ద పొజిషన్లో ఉన్నా కూడా చాలామంది దేర్ అబ్యూజింగ్ దేర్ వైఫ్స్. వీళ్ళలో చాలామంది విక్టిమ్స్ కూడా మా దగ్గరికి వస్తున్నారు. సో విత్ ద హెల్ప్ ఆఫ్ పోలీస్ చాలా వరకు మేము వీటిని కట్టడి చేయగలుగుతున్నాము. కానీ అవేర్నెస్, ఎందుకంటే ఒక లైఫ్ పార్ట్నర్ని చూస్ చేసుకునే ముందు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఆలోచించాలి అనేది ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో నేషనల్ కమిషన్ ఉమెన్ ఇలాంటి కేసెస్ చూసి ఒక ఇనిషియేటివ్ తీసుకొస్తే ఎలా ఉంటుందనే ఉద్దేశంతో ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్, అంటే పెళ్లికి ముందే, ఎందుకంటే పెళ్ళి అనేది కేవలం ఒక అబ్బాయి అమ్మాయే కాదు, 2 ఫ్యామిలీస్ కలవాలి, 2 మనస్తత్వాలు కలవాలి, 2 కల్చర్స్ కలవాలి, ఇలా విభిన్నంగా ఉంటారు. కాబట్టి వీళ్ళిద్దరిని ఒక చోట కూర్చోపెట్టి అమ్మాయి పెళ్ళాక జాబ్ చేయాలా వద్దా, లేకపోతే అమ్మాయి ఇంత చేస్తుంది, నీకంటే ఎక్కువ చేస్తుంది, ఇజ్ ఇట్ ఓకే, నీకు ఆడపిల్ల పుడితే ఓకే. ఎందుకంటే మొన్న వైజాగ్లో జరిగిన ఏదైతే మేము జన్సున్వాయ్ ప్రోగ్రామ్ అని పెట్టాము, అక్కడికి వచ్చిన 2 కేసెస్లో ఒకటి ఆడపిల్ల పుట్టిందని ఇంట్లో నుంచి గెంటేశాడు. అన్ఫార్చునేట్, మనం ఎంత అడ్వాన్స్ అయినా కూడా స్పేస్లోకి వెళ్తున్నాము, లేకపోతే పెద్ద పెద్ద కంపెనీ సీఈఓస్గా ఉంటున్నాము, చీఫ్ మినిస్టర్ అవుతున్నాం, ప్రైమ్ మినిస్టర్స్ అవుతున్నాం, అయినా కూడా జెండర్ బయాస్ అనేది ఇంకా జరుగుతూనే ఉంది, విచ్ ఇస్ అ ఫ్యాక్ట్, అది నిజం. సో ఇలాంటి వాటి మీద అవేర్నెస్ అనేది జెండర్ న్యూట్రల్, ఎందుకంటే కేవలం అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా ఇద్దరిని రెస్పెక్ట్ చేసుకోవాలి, అమ్మాయి అబ్బాయిని రెస్పెక్ట్ చేసుకోవాలి, అబ్బాయి అమ్మాయిని రెస్పెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా జెండర్ డిస్క్రిమినేషన్ అనేది లేకుండా కూడా దాని ఇదిగా కూడా అడుగులు వేస్తున్నాం. సో రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి సుమారు 1000 మంది మహిళలతో పాలాభిషేకం చేశారు. కూటమి అధికారంలోకి రావడంతోనే మహిళలకు అన్ని విధాలా వెలుగులు తెచ్చిందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్త్రీ శక్తి పథకంలో భాగమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విజయవంతమైన నేపథ్యంలో రాజమండ్రి పార్లమెంటు మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి ఆధ్వర్యంలో నగర మహిళా కమిటీ అధ్యక్షురాలు కోసూరి చండీప్రియ పర్యవేక్షణలో రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి సుమారు 1000 మంది మహిళలతో పాలాభిషేకం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాలాభిషేకం అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో మహిళల అభివృద్ధికి మంచి అవకాశాలు వస్తున్నాయని అన్నారు. ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు బాగా ఉపయోగపడుతుందని అన్నారు. మహిళల అభివృద్ధి ముఖ్యమని చంద్రబాబు నాయుడు నమ్మారు కాబట్టే గతంలో డ్వాక్రా గ్రూపులను ఏర్పాటు చేశారని, కట్టెల పొయ్యి వద్ద ఇబ్బంది పడకూడదనే దీపం పథకాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అప్పారావు, ఏపీ సెటిబుల్స్ కార్పొరేషన్ చైర్మన్ కుడుపుడి సత్యబాబు, నాయకులు కాశీ నవీన్ కుమార్, మజ్జి రాంబాబు, దొండపట్టి సత్యంబాబు, కిలపట్టి శ్రీను, కొల్లు బుజ్జి, కంటిపుడి రాజేంద్ర ప్రసాద్, కొయ్యల రమణ, కప్పల వెలుగు కుమారి, బోను ఈశ్వరి, అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఏదైతే సూపర్ 6 ఇచ్చిందో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సూపర్ 6ని ఒక్కొక్కటిగా అమలు చేయడం వల్ల ప్రజలు ఈ రోజున సూపర్ 6 అన్నది సూపర్ హిట్ అన్నది ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు. అన్నిటికి మించి స్త్రీ శక్తి ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం, షరతులు లేని ప్రయాణం, విద్యార్థులు కానీ మహిళలు కానీ విద్యా అవసరం కోసం కానీ వైద్య అవసరం కోసం కానీ వాళ్ళు వృత్తిపరంగా కానివ్వండి, చుట్టుపక్కల గ్రామాల నుంచి నా నగరమే ఉంది, ఉచితంగా వచ్చి తిరుగు ప్రయాణం చేయగలుగుతున్నారు అని అంటే ప్రతి ఇంటిలో కూడా తక్కువలో తక్కువ 3-4 వేల రూపాయలు ఈ కూటమి ప్రభుత్వం వల్ల వాళ్ళకి ఆదా అయ్యిందనేది ప్రతి ఒక్కరు కూడా చెప్తున్న విషయం. ఈరోజు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే మొదటి సంవత్సరంలోనే ఇచ్చిన ప్రతి హామీ అమలు చేయడం అన్నది చిన్న విషయం కాదు. ఆర్థిక పరంగా ఎన్ని సమస్యలున్నా అధిగమిస్తూ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం చేస్తున్న విధానం ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఇది మంచి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం మీద ప్రజలందరికీ కూడా చాలా నమ్మకం ఉంది. మొదటి సంవత్సరం ఇచ్చిన ప్రతి హామీలు అమలు చేశారు. తల్లికి వందనం ఏదైతే ఉందో గత మాదిరిగా అమ్మఒడి మాదిరిగా ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి బటన్ నొక్కిన తర్వాత ఆ రోజుతో సరి
ఎంతమందికి పడితే అంతమందే. కానీ ఈరోజు తల్లికి వందనం గత 3 నెలలుగా సైట్ ఓపెన్లోనే ఉంచాం. రాని వాళ్ళు అనేకమైన కారణాలు చూపిస్తూ ఉంది. ఆ కారణాలన్నీ సరి చేసుకొని మరలా వాళ్ళకి డబ్బు పడేందుకు గాను ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. సచివాలయం వ్యవస్థ కూడా పనిచేస్తూ ఉంది. షరతు లేని సంక్షేమం ఇస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఆనందంగా లేని వారు ఎవర్రా అంటే జగన్మోహన్ రెడ్డి వారి యొక్క పార్టీ వారే. వారికే కడుపు ఉబ్బరంగా ఉన్నది. వాళ్ళందరికీ ఈనో ప్యాకెట్లు ఇద్దామని చెప్పి మా మహిళలందరూ కూడా ఇప్పుడే చెప్తా ఉన్నారు. ఎందుకంటే తట్టుకోలేకపోతా ఉన్నారు. వాళ్ళు ఊహించలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దిగే సమయానికి ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని ఎంత నష్టపరిచారన్నది ఆయనకి తెలుసు. కాబట్టి ఇంత నష్టాల్లో ఉన్న రాష్ట్రం ఏ సంక్షేమ కార్యక్రమం కూడా చెయ్యలేరు. వీళ్ళు ఇచ్చిన సూపర్ 6 అమలు కాదు అన్నది ఆయన విశ్వాసం. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక కృషి, కేంద్రం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు ఇచ్చిన సహకారం ఈ రాష్ట్రంలో మొత్తం సంక్షేమం అంతా ముందుకు వెళ్తూ ఉంది. దాంతో మింగలేక కక్కలేక ఈ రోజున వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు జీర్ణించుకోలేక ఈరోజు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏదో బస్సుల్లో ఎక్కలేకపోతున్నారు, బస్సుల్లో తోసేసుకుంటున్నారు, బస్సెస్ దగ్గర గొడవలు అయిపోతున్నాయని. మేము గత గంట సేపు ఇదే ఆర్టీసీ కాంప్లెక్స్లోనే ఉన్నాం. ప్రతి బస్సుని చూస్తూ ఉన్నాం. ప్రశాంతంగా వెళ్తూ ఉన్నారు. దిగుతున్నారు, ఎవరి పనాలు చేసుకుంటున్నారు, ఎవరి గమ్యానికి వాళ్ళు చేరుతూ ఉన్నారు. గమ్యం లేకుండా అగమ్య గోచరంగా ఉన్న వ్యక్తి ఎవర్రా అంటే జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పార్టీ వాళ్ళే. ఒకటే చెప్తా ఉన్నాం, ఏదైతే పదే పదే జనసేనాని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారో, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారో, అలాగే ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు చెప్తున్నారో, ఈ యొక్క కూటమి, ఈ యొక్క కలయిక, ఈ ప్రభుత్వం వచ్చే 15 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఇదే ఉంటుంది. రాసి పెట్టుకోవాలి వైసీపీ వాళ్ళు, ఇదే ప్రభుత్వం ఉంటుంది. ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా ఈ కూటమి యొక్క ఐక్యతలో ఏ విధమైన ఇబ్బంది రాదన్నది కూడా వాళ్ళు రాసి పెట్టుకోవాలి. వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని నాలం భీమరాజు వీధిలోని శ్రీ లక్ష్మీ సిద్ధి గణపతి ఆలయం వద్ద శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించడం జరిగింది. నాలం భీమరాజు వీధిలోని శ్రీ లక్ష్మీ సిద్ధి గణపతి ఆలయం వద్ద వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వందలాదిగా దంపతులు హాజరై సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించారు. స్థానిక టీడీపీ నాయకులు శెట్టి జగదీష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ తలపెట్టిన సారథ్యం యాత్రలో భాగంగా సెప్టెంబర్ 1వ తేదీన రాజమండ్రి వస్తారని బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర విజ్ఞప్తి చేశారు. స్థానిక క్వారీ మార్కెట్లోని బీజేపీ కార్యాలయంలో శనివారం ఉదయం పలువురు బీజేపీ నేతలతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ యాత్ర సోమవారం స్థానిక వై జంక్షన్ నుంచి దేవీ చౌక్ మీదుగా సుబ్రహ్మణ్యం మైదానం వరకు సాగుతుందన్నారు. అనంతరం అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం ఎంపీ పురంధేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి, రాష్ట్ర నాయకులు పాల్గొంటారని అన్నారు. సుమారు 11,000 మంది ఈ సభకు వచ్చే అవకాశం ఉందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొనాలని ఆయన కోరారు. జిల్లా రైతాంగానికి యూరియా అందుబాటులో లేదన్న విషయాన్ని ఎంపీ, ఎమ్మెల్సీ సోము వీర్రాజుల దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేశానని నాగేంద్ర తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కనుమరుగైన పార్టీ నాయకులు తమ ఉనికిని కాపాడుకోవడం కోసం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు బొమ్మల దత్తు, రేలంగి శ్రీదేవి, నర్సిపల్లి హారిక, శెట్టిపల్లి శివనాగరాజు, అడబాల రామకృష్ణ, వీర వీరాంజనేయులు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. కూడా వారు వస్తూ ఉన్నారు. సెప్టెంబర్ 1వ తారీఖున వారు రాజమండ్రి వస్తారు. సారథ్యం యాత్రని భారతీయ జనతా పార్టీ ప్రతి పోలింగ్ బూత్లో ఉన్నటువంటి కమిటీ సభ్యులు, మండల నాయకులు, జిల్లా నాయకులు వీరందరి యొక్క సంయుక్త సహకారంతో వారందరి యొక్క భాగస్వామ్యంతో చాలా భారీ ఎత్తున బీజేపీ సారథ్యం యాత్రను మనం నిర్వహిస్తూ ఉన్నాము. ఇది రాజమండ్రిలోని వై జంక్షన్ నుంచి దేవి చౌక్ మీదుగా, గోకవరం బస్టాండ్ మీదుగా సుబ్రహ్మణ్యం మైదానం వరకు కూడా ఈ యాత్ర కొనసాగుద్ది. యాత్ర అనంతరం భారీ బహిరంగ సభను మనం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యాత్రలో 10 నుంచి 12,000 మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పాల్గొంటారు. అదేవిధంగా బహిరంగ సభలో కూడా వారందరూ పాల్గొనడం జరుగుతుంది. విఎల్పురం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో 48వ గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి సామూహిక కుంకుమ పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్థానిక విఎల్పురం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో 48వ గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి సామూహిక కుంకుమ పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సుమారు 200 మంది మహిళలు ఈ పూజల్లో పాల్గొన్నారు. శ్రీ వరసిద్ధి వినాయక ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ సిటీ ఇన్ఛార్జ్, ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ యనమల రంగబాబు దంపతుల చేతుల మీదుగా స్వామివారికి కుంకుమ పూజలు భక్తి శ్రద్ధలతో జరిపించారు. కుంకుమ పూజకు హాజరైన 200 మందికి పైగా మహిళలకు రంగబాబు దంపతులు పసుపు, కుంకుమ, గాజులు, రవికల గుడ్డ అందజేశారు. జయాయే నమః, మంగళదేవ్యే నమః, విష్ణువక్షస్థలస్థితాయే నమః, విష్ణుపత్యే నమః, నవదుర్గాయే నమః, మహాకాళ్యే నమః, బ్రహ్మ విష్ణు శివాత్మికాయే నమః, త్రికాయ దేవస్య నమః, ఉగ్రస్య నమః, శ్రేష్ఠాయ నమః, భవ్యే నమః, కాళ్యే నమః, అలవగణ్యే నమః, అలవగణ్యే నమః, అలవగణ్యే నమః, సర్వభూత శరణ్యే త్రియంబకే గౌరీ నారాయణి నమోస్తుతే, నారాయణి నమోస్తుతే. ఎలాగొచ్చి మీరు అట్లా అలాగే అలాగే వెళ్ళిపోయింది. కొద్దిగా అనుకుంటే మీరు కూడా
స్థానిక 23వ వార్డ్ నందివాడ వారి వీధిలోని శ్రీ వజ్ర గణపతి ఆలయ మందిరంలో శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం భక్తి శ్రద్ధలతో లలిత పారాయణం అనంతరం స్వామివారికి ఏకాదశ హారతులిచ్చారు. స్థానిక 23వ వార్డ్ నందివాడ వారి వీధిలోని శ్రీ వజ్ర గణపతి ఆలయ మందిరం శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా పలువురు దంపతులు ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మద్దుల వెంకట సోమరాజు సత్యవాణి దంపతులు, పైలా శేఖర్ రమణి దంపతులచే నిత్య పూజ కార్యక్రమాలు, పురోహితులు బోడెం నాగసత్య రవికుమార్ పూజలు చేయించారు. ఇన్నిస్పేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కోళ్ల అచ్యుత రామారావు బాబు, ఎన్బిఎస్ఎస్ రెడ్డయ్య స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సాయంత్రం సాయిబాబా భజన మండలి ఆధ్వర్యంలో భక్తి గీతాలతో భజన కార్యక్రమం జరిగింది. అనంతరం స్వామివారికి ఏకాదశ హారతులిచ్చారు. శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, చందా సత్రం మాజీ చైర్మన్, మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ, పేరూరి మహేంద్రనాథ్, సరిదే ధన వెంకటేశ్వరరావు, కనమర్లపూడి చంద్రకాంత్, మారడుగుల సుబ్బయ్య, వానపల్లి మురళీకృష్ణ, నంబూరి కృష్ణ చైతన్య, సోమిశెట్టి భీమేశ్వరరావు, జ్యోతిరామ్ విఠల్ మోరే, వాకచర్ల భారత్ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బాబు పోయించినాని బాబు చెప్పండి ఇంకో చెప్పండి. ఆకూడదు చెప్పాలి. వనస్పతి మూషిక వాహన మోదక హస్త చామరకర్ణ విలంబిత సూత్ర మోహన రూప మహేశ్వర పుత్ర పార్వతి తనయ విఘ్న వినాయక పాదరమస్తే శ్రీకాంతో మాతులో యస్య మాత సర్వమంగళ పిత శంకరో దేవ వందేహం కుంజరాననం. నమస్కారం చేసుకుని కలిసిన కార్యములన్నీ కూడా ఎటువంటి ఆటంకాలు ఎటువంటి విఘ్నాలు లేకుండా సమాప్తి అవ్వాలని సర్వకాల సర్వావస్థలందు స్వామివారు మీ యందు వేంచేసి మీ యొక్క కుటుంబాన్ని, మిమ్మల్ని, మీ యొక్క ప్రజల్ని, మీ యొక్క బంధుగణాన్ని అందరినీ కూడా సంరక్షించాలని నమస్కారం చేసుకుని స్వామివారి దగ్గర వేసేసి ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి. పువ్వులు తీసుకొని పువ్వులు అక్షతలు పూజ చేయండి. ఒకవేళ పువ్వులు లేకుంటే అక్షతలు పూజ చేయండి. రాజమండ్రి సిటీ ఆర్ఐ వెనుక అన్నయ్యచారి రోడ్లో గణేష్ నవరాత్రుల సందర్భంగా భక్తులకు అన్నదానం చేశారు. శ్రీముఖ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో సిటీ ఆర్ఐ వెనుక అన్నయ్యచారి రోడ్లో గణేష్ నవరాత్రుల సందర్భంగా అన్న సమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపటి షర్మిలారెడ్డి, మాజీ కార్పొరేటర్ శ్రీ అజ్రపు వాసు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుమారుగా 2000 మంది అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో ఎలిపే శ్రీనివాస్, నూనె వేణుగోపాల్, కృష్ణ, మదభక్తుల పాండు, కంచుమర్తి నాని, రిమ్మాపొడి సతీష్ తదితరులు పాల్గొన్నారు. నందేమో నాన్నకి సింహం నీ అమ్మకి వాహనమై ఉండలేదా? ఎలకేమో తమరికి నెమలేమో తంబికి రథమల్లే మారలేదా? పలుజాతుల భిన్నత్వం కనిపిస్తున్నా, కలిసుంటూ ఏకత్వం బోధిస్తున్నా. ఎందుకు మాకి హింసావాదం? ఎదిగేటందుకు అది ఆటంకం. నేర్పరం నాకు సోదర భావం, మార్పులు మాలో కలిగేలా ఇవ్వు భరోసా. గం గణపతి గం గణపతి గణపతి. జై జై గణేశ, జై కొడత గణేశ, జయములిప్పు బొజ్జ గణేశ. హై హై. రాజమండ్రి 39వ వార్డులో 24 లక్షల రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు చేపడుతున్నామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు చెప్పారు. 39వ వార్డులో ఇంతవరకు 1,52 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు పూర్తి చేశామని, మరో 30 లక్షలతో ఈ రోజు పనులు చేపడుతున్నామని ఆయన చెప్పారు. అలాగే మరో 85 లక్షల పనులకు ప్రతిపాదనలు పంపించామని ఆయన తెలిపారు. వార్డులో 24 లక్షలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, డివిజన్ ఇన్ఛార్జ్ ఆల్లా ప్రదీప్ తదితరులతో కలిసి శంకుస్థాపన చేశారు. అలాగే లింగంపేట 5వ వీధిలో కాలువ నిర్మించగా రోడ్డు కింద కావడంతో దాన్ని లెవెల్ చేసేందుకు పనులు చేపట్టారని తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులుగా తమ ఇష్టం వచ్చినట్లు పనులు చేయడం కాకుండా ప్రజలు తమకు ఏ పనులు అవసరమో చెబితే అవి చేపడుతున్నామని తెలిపారు. ఈ వార్డు తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని, గతంలో గొర్రెల రమణి తదితరులు ఈ వార్డు నుంచి ప్రాతినిధ్యం వహించారని, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీకి 2024 ఎన్నికల్లో తనకు ఈ వార్డులో 2,000కు పైగా మెజారిటీ ఇచ్చారని, అందుకే ఈ వార్డులో అభివృద్ధి పనులు, ప్రజలకు అవసరమైన పనులు చేయడం తమ బాధ్యత అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. లింగంపేటలో కాలువ నిర్మించారని, రోడ్డు కిందకు అయిందని, దాని లెవెలింగ్ పనులు చేపడుతున్నామని చెప్పారు. లింగంపేట బాంబే గృహం చివరి బ్యాంకుకు సెప్టిక్ ట్యాంకులు నిర్మించాల్సి ఉందని, తన శ్రీమతి ఆదిరెడ్డి భవానీ ఎమ్మెల్యేగా ఉండగా ఆ పనులు చేపడితే వైసీపీ నాయకులు వారి ఫ్లెక్సులు కట్టుకొని హడావిడి చేసి వదిలేశారని ఆయన విమర్శించారు. ఇప్పుడు పనులు పూర్తి చేస్తున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కాశీ నవీన్ కుమార్, మజ్జి రాంబాబు, గొర్రెల రమణి, చాపల నాగమణి, తుల్లి పద్మ, నాగలక్ష్మి, కరగాని వేణు, మల్లా వెంకటరాజు, దాస్యం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పాటు ఇంకా అంటే 1,80,00,000, 1,50,00,000 పూర్తయింది. ఇంకొక 30 లక్షల పనులు ఈరోజు ప్రారంభించుకోగా ఇంకొక 85 లక్షల పనులు ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. ఆ 85 లక్షల్లోని లింగంపేట వాంబేలోని చివరి బ్లాక్లో గత ప్రభుత్వంలో ఆనాడున్న శాసనసభ్యురాలు ఆదిరెడ్డి భవానీ గారు లింగంపేట వాంబేలోని అన్ని బ్లాకులకి కూడా సెప్టిక్ ట్యాంకులు శాసనసభ్యురాలుగా ఆవిడ ప్రతిపాదించగా వైసీపీ వాళ్ళు వచ్చి వాళ్ళు ఫ్లెక్స్లు కట్టుకొని పబ్లిసిటీ చేసుకొని చివరాఖరణ ఉన్న బ్లాక్కి సెప్టిక్ ట్యాంక్ కూడా నిర్మించలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఆ పార్టీ ఉంది. ఆ రోజున ఆ చివరన మిగిలిపోయిన బ్లాక్కి సెప్టిక్ ట్యాంక్తో పాటు కొన్ని ఉన్నాయి కల్వర్ట్లు శిథిలావస్థ పరిస్థితుల్లో ఉన్నాయి. కల్వర్ట్లు కొత్తగా వేయడం,
అలాగే రోడ్స్ కాస్త లో లయింగ్ అయిపోయినాయి, వాటన్నిటిని కూడా హైట్ పెంచే కార్యక్రమం కూడా తీసుకుంటా ఉన్నాం. ఓ పక్కన ప్రభుత్వ పరంగా చేస్తూనే మరొక పక్కన మొన్ననే ఇక్కడ విజిట్కి వచ్చాం, శానిటేషన్ ఎలా చేస్తున్నారని ఉదయం 7ంటికి వచ్చినప్పుడు అక్కడ ప్రజలు మాకు చెప్పారు, వాపోయారు. అక్కడ ఈ ఏడాకుల చెట్లు చాలా హైట్ ఉన్నాయి, అవి కార్పొరేషన్ దగ్గర కూడా ల్యాడర్ అంత హైట్ ఉన్నది లేదు. ఇంకా మరి ప్రజలు ఆ ఏడాకుల చెట్టు నుంచి వచ్చే గాలి పీల్చకూడదు, అనారోగ్య పాలవుతారని చెప్పి వాళ్ళందరూ కూడా చాలా బాధపడి మా దగ్గర తెలియచేయగా మా సొంత నిధులతో మరలా బయట నుంచి ఒక ల్యాడర్ అన్ని కూడా పురమాయించి, ఎందుకంటే కార్పొరేషన్ దగ్గర అంత హైట్ ఉన్నది లేదు, మేమే మా సొంత డబ్బులతోటి పురమాయించి సుమారు 3 చెట్లని అక్కడి నుంచి తీసివేయడం కూడా జరిగింది. అంటే ప్రజలకి ఏది కావాలన్నది ప్రభుత్వ పరంగా చేయగలిగేది చేస్తున్నాం, వ్యక్తిగతంగా కూడా మేము చేయగలిగేది అన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నామని ప్రజలందరికీ కూడా తెలియచేస్తూ, ఈ వార్డు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోటగా ఉండేది. గతంలో కార్పొరేటర్గా రమణి గారు చేస్తున్నారు. తర్వాత ప్రభుత్వం ఆనాడున్న పార్టీ ఇచ్చిన అవకాశంతో పంతం రజనీ శేషయ్య గారు ఇక్కడి నుంచి నెగ్గడం, మేయర్ అవ్వడం జరిగింది. క్రమేణా 2019 ఎలక్షన్లో ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసి ఎన్ని కుటిలమైన రాజకీయాలు చేసినా ఈ వార్డు నుంచి ఒక మంచి మెజార్టీ ఇవ్వడం జరిగింది. ఆ రోజు శాసనసభ్యురాలు కూడా భవానీ గారికి. మొన్న 2024లో కూడా ఎంత మెజార్టీ, 2000 పైన మెజార్టీ ఈ వార్డు నుంచి ఇచ్చారు. కాబట్టే మేము ఎప్పుడు కూడా బాధ్యతగా ఉంటాం. ఏ సమస్య వచ్చినా అది మా సమస్య కింద మేము భావించి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటూ పనిచేస్తామని కూటమి శాసనసభ్యుడిగా తెలియచేస్తూ విచ్చేసిన నా కూటమి కుటుంబ సభ్యులకు, అధికారులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం, అందరికీ ధన్యవాదాలు. శంకర భాస్కర్రావు నగరపాలక ఉన్నత పాఠశాల గాంధీపురం 2 నందు హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ జయంతి, గిడుగు రామ్మూర్తి జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్థానిక శంకర భాస్కర్రావు నగరపాలక ఉన్నత పాఠశాల గాంధీపురం 2 నందు సుమారు 450 మంది విద్యార్థుల సమక్షంలో హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ జయంతి, జాతీయ క్రీడా దినోత్సవం, గిడుగు రామ్మూర్తి జయంతి, జాతీయ తెలుగు భాషా మాతృ దినోత్సవం సందర్భంగా అత్యంత ఆహ్లాదకర వాతావరణంలో పాఠశాల హెడ్ మాస్టర్ రొబ్బి సన్యాసిరావు అధ్యక్షతన మాజీ కార్పొరేటర్ వర్రె శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా ప్రముఖ పరుగుల వీరులు ఛాంపియన్స్గా ఖ్యాతిగాంచిన విశ్రాంత వ్యాయామ అధ్యాపకులు పి రాజ్ కుమార్ బాబు, సిడగం ఆనందరావు, టీడీపీ వార్డు ప్రెసిడెంట్లకు జాతీయ క్రీడా దినోత్సవ అభినందన పురస్కారాలతో ఘనంగా సన్మానించారు. ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారులు కేలం శ్రీనివాసరావు, సీరా గంగాధర్రావు, స్పోర్ట్స్ సైకాలజిస్ట్ మరియు రాజమహేంద్రవరం క్రీడా చరిత్ర వ్యాసకర్త శంకర నాగేంద్ర కిషోర్ల సమక్షంలో తొలుత గిడుగు రామ్మూర్తి, ధ్యాన్ చంద్, ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారులు శంకర భాస్కర్రావు చిత్రపటాలకు, గాంధీ విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. ముఖ్య అతిథి వర్రె శ్రీనివాసరావు ధ్యాన్ చంద్ యొక్క ప్రతిభ పాఠవాలను కొనియాడి ఆయన స్ఫూర్తితో విద్యార్థులు రాణించాలని వివరించారు. తన జీవితాన్ని, కాలాన్ని, ధనాన్ని కేవలం క్రీడా అభివృద్ధికి అంకితం చేసి క్రీస్తు శేషులు శంకర భాస్కర్రావు గారి సేవలను వివరిస్తూ నివాళులర్పించారు. హెడ్ మాస్టర్ రొబ్బి సన్యాసిరావు తన సుదీర్ఘ ఉపన్యాసంలో గిడుగు రామ్మూర్తి భాషా అభివృద్ధి సేవలు, హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ క్రీడా ప్రతిభను, వారి జీవిత విశేషాలను వివరించారు. ఇటీవల ఖేలో ఇండియా యూత్ నేషనల్స్లో సిల్వర్ మెడల్ సాధించిన లాలా చెరువు మున్సిపల్ స్కూల్ విద్యార్థిని జుహితా గుణాకి కరతాళ ధ్వనుల మధ్య ప్రశంస అభినందనలు తెలియజేశారు. విద్యార్థులకి ముఖ్యమంత్రి, విద్యామంత్రి అందిస్తున్న సర్వతోముఖ అభివృద్ధి సేవలను ప్రశంసించారు. శంకర భాస్కర క్రీడా పరిశోధన అభివృద్ధి కేంద్రం సహా సౌజన్యంతో జరిగిన ఈ కార్యక్రమం అందరినీ అలరించింది. సన్మాన గ్రహీతలు రాజ్ కుమార్ బాబు, సిడగం ఆనంద్, జాతీయ క్రీడాకారులు కేలం శ్రీనివాస్, సీరా గంగాధర్, శంకర నాగేంద్ర కిషోర్లు తమ క్రీడా స్ఫూర్తిదాయక సందేశాలను తెలియజేశారు. గిడుగు రామ్మూర్తి గారి గురించి మన హెచ్ఎం సన్యాసరావు చెప్పడం జరిగింది. తెలుగు భాషా దినోత్సవం ఏ రకంగా వచ్చింది, ఏ రకంగా మన పేరుని ఈ రోజు మనం పెట్టుకునే కార్యక్రమం చేసుకుంటా ఉన్నామని చెప్పి తెలియజేయటం, అలాగే జాతీయ క్రీడా దినోత్సవం, స్పోర్ట్స్ డే, నేషనల్ స్పోర్ట్స్ డే, నేషనల్ గేమ్స్ డే, ఇది చూసుకున్నట్లయితే
గత 30 సంవత్సరాలు బట్టి ఈ స్కూల్లో చెప్తానే ఉన్నాం, విద్య ఎలాగో ఆరోగ్యం ఎలాగో క్రీడలు అలాగే ఉండాలి. ఆ రకంగానే ముందుగా, ఎందుకంటే స్కూల్ని శంకర్ భాస్కర్ గారి పేరు తీసుకొచ్చింది నేనే. ఫుట్బాల్ ప్లేయర్ అని అంటున్నారు సార్. అటువంటి ప్లేయర్ వాళ్ళ కుమారులు వాళ్ళ పిల్లలు కూడా ఆ యాక్టివిటీస్తోనే ఉండి, ఆ స్పోర్ట్స్ గేమ్స్తో ఉండి వాళ్ళు కూడా ఉద్యోగాలు అందులోనే సంపాదించి వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు కూడా ఉన్నత స్థానాలు పొందుతూ చాలా మంది క్రీడాకారులను తయారు చేస్తానికి కూడా కారణమయ్యారన్న ఉద్దేశంతో అటువంటి ఆశలు ఉన్నటువంటి నాయకుని కనుక మనం కనుక ఈ విద్యాలయంగా పేరు తీసుకొచ్చినట్లయితే చాలా మంది ప్రజలంతా కూడా ముందుకెళ్తారన్న ఉద్దేశంతో ఆ రోజు తీసుకురావడం జరిగింది. ధ్యాన్ చంద్, మేజర్ ధ్యాన్ చంద్ బర్త్డే 120వ బర్త్డే సందర్భంగా, అలాగే గిడుగు రామమూర్తి గారి జయంతి సందర్భంగా, తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా, మరి ముఖ్యంగా శంకర్ భాస్కర్ రావు మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో ప్రతి సంవత్సరం ఇప్పుడు ఒరే శ్రీనివాసరావు చెప్పారు, ప్రతి 30 సంవత్సరాల నుంచి ఇదే కార్యక్రమాన్ని ఇదే స్కూల్లో నాకు తెలుస్తుంది. ఎక్కువ ఇటువంటి కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలు జరుగుతున్న స్కూల్ ఇది ఒకటేనని నాకు అనుకుంటున్నాను. ఇంచేతనంటే నాగేంద్ర కిషోర్ గారు, శంకర్ నాగేంద్ర కిషోర్ గారు మాకు తండ్రి సమానమైన శంకర్ భాస్కర్ రావు గారి వారి పుత్రులు. అయినా కూడా మా క్రీడాకారుడు, మా గురువు గారు ఎప్పుడూ కూడా మమ్మల్ని అందరినీ కూడా చిన్నప్పటి మీ అంత ఉన్నప్పటి నుంచి కూడా మమ్మల్ని అందరినీ కూడా చిన్నప్పటి నుంచి కూడా తర్ఫీదిచ్చి ఈ స్థాయికి ఉండడానికి ముఖ్య కారణం శంకర్ భాస్కర్ రావు గారు. అటువంటి వ్యక్తి పేరు మీద ఈ స్కూల్ నిర్వహించడం జరిగింది. అలాంటి ఆయన పేరు మీద పేరు పెట్టడం జరిగింది. వాళ్ళ పుత్రుడు శంకర నాగేంద్ర కిషోర్ గారు ఇటువంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా, లాస్ట్ ఇయర్ అయితే నన్నే సన్మానించడం జరిగింది. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి కార్యక్రమాన్ని చేయడం, మరి అందులో స్పోర్ట్స్ పర్సన్స్ మా గురు సమానులు మా రాజ్ కుమార్ బాబు గారు. ఎందుకంటే మేము ఫుట్బాల్ ఆడేటప్పటికీ ఆయన వ్యాయామోపాధ్యాయులు. ఆయన 100 మీటర్స్ నుంచి 10,000 వరకు పరిగెట్టి ఇప్పుడు కూడా నిరంతరం కూడా స్పోర్ట్స్ అనే వ్యక్తి మా రాజ్ కుమార్ బాబు గారు, మా వ్యాయామోపాధ్యాయులు. ఆయన మా విద్యా హై స్కూల్లో పనిచేసేవారు. ఆయన్ని సన్మానించుకోవడం, అలా ఆనంద్ గారు కూడా అథ్లెట్ అని చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా 72 ఇయర్స్ ఉన్నాయి, 70 ఇయర్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసి ఆయన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. శంకర్ భాస్కర్ గారు అంటే మరి ఆయన ఒక మంచి ఫుట్బాల్ ప్లేయర్, ఇంటర్నేషనల్ ప్లేయర్. ఆయన చాలా క్రీడల మీద చాలా డబ్బు ఇచ్చించి ఆయన కార్యక్రమాలు చేశారు. అయితే యాక్చువల్గా రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం పేరు ఆయన పేరు పెట్టాలి, కానీ అది రాలేదు. అయినా కూడా ఒరే శ్రీనివాస్ గారి యొక్క ప్రోద్బలంతో ఆయన కార్పొరేషన్ ఉన్న సమయంలో మరి కౌన్సిల్లో శంకర్ భాస్కర్ గారి పేరు పెట్టడం జరిగింది. రాజమండ్రిలో మరి ఇలాంటి కార్యక్రమం ఈ స్కూల్లో ఉంటే జరుగుతుంది, ఎక్కడా జరుగుతలేదు. మున్సిపల్ స్కూల్స్ కానీ జిల్లా పరిషత్ కానీ ఈ చుట్టుపక్కల ఎక్కడా జరుగుతుంది, ఈ స్కూల్లోనే జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కూడా కొంతమంది క్రీడాకారుని సన్మానించడం జరిగింది. అయితే మరి హెడ్ మాస్టర్ గారు కూడా చాలా యాక్టివ్. నాకు ఇచ్చేదంటే సన్యాసరావు గారు నెహ్రూ స్కూల్లో పనిచేసిన కానీ నా పరిచయం నాకు బాగా తెలుసు ఆయన. ఎందుకంటే మా ఇల్లు వెనకాల కాబట్టి చూసుకోండి. ఆయన స్ట్రిక్ట్గా ఉంటారు. ఆయన స్ట్రిక్ట్గా ఉండి అడ్మినిస్ట్రేషన్ స్కూల్ను బాగా నడిపించడం ముందు కొనసాగుతున్నారు. అలాగే మరి మీరు చదువులోనే కాకుండా మీరు ఆటలో కూడా అభివృద్ధి చెందాలి. కారణం ఏంటంటే ఆటల ద్వారా, క్రీడల ద్వారా మీకు సర్టిఫికేట్స్ వచ్చి క్రీడల ద్వారా ఉద్యోగాలు వచ్చే పరిస్థితులు కూడా ఇప్పుడు చెప్పారు కదా. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. మహిళల భద్రతకు సంబంధించిన అంశాలను పాఠ్య ప్రణాళికలో చేర్చాలి. వేధింపులకు గురైనప్పుడు 112, 181 కాల్ సెంటర్లకు తెలియజేయాలి. ప్రతి ఒక్కరూ శక్తి యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయిపాటి శైలజ. కూటమి ప్రభుత్వం వచ్చింది, మహిళల్లో వెలుగులు తెచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాటిన డ్వాక్రా విత్తనం మహావృక్షమైంది. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. స్త్రీ శక్తిలో భాగమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విజయవంతం.
తెలుగు మహిళల ఆధ్వర్యంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం. సూపర్ 6 సూపర్ హిట్ అంటూ నినాదాలు. సారథ్యం యాత్రను విజయవంతం చేయాలి. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.